ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మనం పేరెంటింగ్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి పేరెంటింగ్ గురించి అని అంటున్నారా? జనరేషన్ మారే కొద్దీ పేరెంటింగ్ చేసే పద్ధతి మారిపోతుంది, పిల్లలు కూడా మారిపోతున్నారు. మనకి అంటా ఉంటున్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఉన్న పిల్లలు అన్ని కడుపులోనే నేర్చేసుకొని బయటకు వస్తున్నారు అని చెప్పి ఈ ఫోజులు లేదంటే కనుక వేరే వేరే ఫోజులు అన్ని పొట్టలోనే నేర్చేసుకుంటున్నారు అన్నదైతే కనుక మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాం కదా. అలాగా పేరెంటింగ్లో కూడా చాలా చేంజెస్ అనేవి వచ్చేస్తూ ఉన్నాయి అన్నమాట. అలాగే మనకి క్రైమ్ రేట్ కూడా అదే విధంగా పెరిగిపోతూ ఉంది. క్రైమ్ రేట్ అంటే ఏదో చంపేయడాలు పొడిసేయడాలే కాదు, విసిగించడాలు, టార్చర్ చేయడాలు ఇవన్నీ కూడా క్రైమ్ రేట్లకే వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఉన్న పిల్లలకి పాత్ అనేది ఇప్పుడు చక్కగా స్ట్రాంగ్గా వేశారనుకోండి, అది మంచిగా ఫర్దర్గా ఫ్యూచర్లో హెల్ప్ఫుల్ అవుతుంది అన్నది నా ఒపీనియన్. అందు గురించి నాకు తెలిసిన కొన్ని థాట్స్ నేను ఫాలో అవుదాము అనుకుంటున్న కొన్ని థాట్స్ని అయితే కనుక మీతో షేర్ చేసుకుంటున్నా. మనం పాత్ వేసే వరకే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది పాత్ వేసాం దీంట్లోనే వెళ్ళు అని చెప్పి ఫోర్స్ఫుల్గా ఎవరిని మనం ఫోర్స్ఫుల్గా ఆ పాత్రలో నుంచి పంపించలేం. మనం పాత్ వేస్తాం, వాళ్ళు ఆ పాత్రను చూస్ చేసుకుంటారా లేదంటే కనుక రెక్కలు విచ్చుకున్న తర్వాత వేరే పాత్రను చూస్ చేసుకుంటారా అన్నది వాళ్ళ ఇష్టం అనమాట. దాన్ని బట్టి మనం ఎలాంటి పాత్ వెయ్యాలి అన్నది ఖచ్చితంగా ఆలోచించుకొని హస్బెండ్ వైఫ్ ఇద్దరూ ఆలోచించుకొని అయితే కనుక ముందుకు వేయండి. ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు, నాకు 4 సంవత్సరాలు కొడుకున్నారు. ఇదే 30 సంవత్సరాలకి 10 సంవత్సరాల పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే 30 సంవత్సరాలకి ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. ఎవరికున్న సిచ్యువేషన్స్, ఎవరికున్న రీజన్స్, అలాగే ఈ 30 సంవత్సరాలకే డైవర్స్లు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్ అనేది మన చుట్టూ తిరుగుతూనే ఉంటాం. మనం వీళ్ళందరినీ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. మన పిల్లల్ని అక్షరాలు దిద్దే దగ్గర నుండి వాళ్ళు అమ్మా నాన్నలు అయ్యేంత వరకు కూడా మనం ఇప్పుడు ఏదైతే పాత్ వేస్తామో అది ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. అలాగా ఉండేటట్టు మనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు పుడతారు, జెండర్ రివీల్. ఇప్పుడు జెండర్లో అదే ఆడపిల్ల పుడితే వెంటనే నెక్స్ట్ వితిన్ మంత్స్లోనే మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోవాలి, మళ్ళీ బాబు కావాలి. అదే బాబు పుట్టాడు అనుకోండి, ఆటోమేటిక్గా అమ్మాయికి అనేది ఎవరైతే ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా టైం వచ్చేస్తుంది. నెక్స్ట్ పాప బాబా అన్నది ఆలోచన ఉండదు అనమాట. వంశోద్ధారకుడు కావాలి అన్నది ఎప్పటి నుంచో వస్తుంది అనమాట. ఇలా జెండర్లో మనం తేడా అనేది చూపించొద్దు. కొంతమందికి ఆడపిల్ల పర్టికులర్గా వద్దు అనడానికి వాళ్ళకి స్ట్రాంగ్ రీజన్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాంటి దాంట్లో నేను కూడా ఒకదాన్ని. కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నప్పుడు అలా అవుతాయి. మరీ దేవుడు ఇస్తే వద్దు అనుకునే మైండ్ సెట్ అయితే కనుక నాది కాదనమాట. అలాగా ఒకటి ఉంటుంది. అలాగే బేబీ పుట్టగానే కలర్ గురించి మాట్లాడేస్తారు. ఇదేంటి వీళ్ళ అమ్మ కలర్లో ఉంది, కలర్ ప్రస్తావన వచ్చేటప్పటికి అమ్మని తీస్తారు. అదే కనుక పోలికలు మొత్తం మచ్చుగుర్చున్నట్టు నాన్న పోలికలే వచ్చాయి, లేదంటే కనుక అత్త పోలికలు వచ్చాయి, మామ పోలికలు వచ్చాయి అంటారు. కానీ తల్లికి అన్నది కదా, తల్లి తండ్రి వల్లనే కదా ఆ బేబీ వచ్చింది. నీకు ఆ తల్లి పోలికలు ఒక్కటి కూడా లేకుండా వస్తాయా? అది ఖచ్చితంగా ఆలోచించండి. ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అనమాట. ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు నేనున్నాను, నాకు బాగున్నాడు, వాడు అచ్చుగుద్దినట్టు మా ఆయన పోలికలే ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ మా అమ్మతో సహా. ఇప్పుడు నన్ను కనీ పెంచింది కదా, మా అమ్మతో సహా అచ్చం మీ ఆయనలానే ఉంది సుకన్య ఉన్నాడు అని చెప్పని అన్నారు. కానీ మా ఆయన కేవలం మా ఆయన ఒక్కడు మాత్రమే వీడు పెద్ద అయ్యాక నీకులాగానే వచ్చేస్తాడే పిల్ల అని అన్నాడు. అది ఇప్పుడు మనం చూసేదానికి కూడా మొత్తం ఆయన ఎలా హెల్దీగా ఉంటాడు, వాడు అలా హెల్దీగా మొత్తం అని A to Z కాలు ఫింగర్స్తో సహా వచ్చింది. కానీ మా ఆయన ఒక్కడే ఇలా డిస్క్రైబ్ చేశాడనమాట. కనీసం ఇలా ఒక్కరు కూడా అనేవాళ్ళు కూడా ఉండరనమాట. ఇప్పుడు మా అమ్మ కూడా మా ఆయనలాగే ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా కొన్ని వస్తాయి. ఇప్పుడు హెయిర్ వచ్చిందనో, నెయిల్స్ వచ్చినాయనో ఇలా కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు. అలా ప్రస్తావించండి. టోటల్గా అన్ని వాళ్ళ పోలికలే ఎందుకుంటాయి? కన్నది కదా, కనీసం కన్నందుకైనా చిన్నదైనా గుర్తింపు ఉండాలి కదా. అలాగే పేరెంటింగ్లో వచ్చేటప్పటికి మా డాడీ కన్నా కూడా 10 times ఎక్కువగా మా ఆయన మా బుడ్డోని చూసుకుంటాడు. నేను అది 100% స్ట్రాంగ్గా చెప్పగలను అనమాట. మా డాడీ కన్నా కూడా పేరెంటింగ్లో మా ఆయన అది నేను
చాలా గర్వంగా ఒప్పుకుంటా. మా బుడ్డోడిని మా ఆయన చూసుకున్నట్టు మా డాడీ అనేది మమ్మల్ని చూసుకోలేదన్నమాట. అంటే పేరెంటింగ్లో ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఒకళ్ళొకలాగా చూసుకుంటారు. దానికి నేనేం అగైనెస్ట్ కాదు. కాకపోతే మా ఆయన 10 టైమ్స్ బెటర్ అని చెప్పి నేను చెప్పుకుంటున్నా. ఆ 10 టైమ్స్ బెటర్ ఉన్నప్పుడు ఇంక ఎంతలాగా మనం పాత అనేది బిల్డ్ చేస్తూ ఉంటే కొంచెం మంచిగా వాళ్ళు అనేది వెళ్తారు అన్నదే నేను ఆలోచించుకుంటున్నాను అనమాట. అలాగే ఇంట్లో ఆడపిల్ల మగపిల్ల ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఆడపిల్లకి సర్టెన్ రిస్ట్రిక్షన్స్ పెడతారు. డ్రెస్ దగ్గర నుంచి అన్నీ. ఇంట్లో ఆడపిల్ల మగపిల్లలు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో జీన్స్, శారీ, డ్రెస్ అన్ని రకాల డ్రెస్సులు వేస్తున్నారు కదా. వాళ్ళకి ఇంట్లో నుంచే మనం చిన్నప్పటి నుంచే ఇద్దరికి ఈక్వల్గానే తను ఏ డ్రెస్ వేసుకుంటుందో అది ఇంట్లో నుంచే అలవాటు చేశారనుకోండి. ఇప్పుడు ఇంట్లో నీకు మగపిల్లడు ఉన్నాడు, తను ఏం చూడరు. మగపిల్లే కాదు, ఆడవాళ్ళు డ్రెస్సులు అనేవి వాళ్ళ వేసుకునేటట్టు కాకుండా ఇంకొక రకంగా వేసుకుంటే ఆడవాళ్ళు కూడా చూసేవాళ్ళు ఉన్నారు. మనం ఇంట్లోనే పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేసేసామనుకోండి, పెద్ద వేరే వాళ్ళని చూసినా మన పిల్ల కూడా ఇలాగే వేసుకుంటుంది కదా అన్నది ఉండదు. అలాగే ఇది నా రిక్వెస్ట్ మాత్రమే, మనకి మోకాల కిందకి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ డ్రెస్సులు వేయండి. అంటే వాళ్ళు ఏ డ్రెస్ చూస్ చేసుకోవాలన్నా కొంచెం కిందకి చూసుకుంటే ఎవరు అబ్జెక్షన్ చెప్పేది ఉండదు. ఒకవేళ ఎవరైనా చిరాగ్గా చూసినా నథింగ్ అన్నట్టయితే కనుక ఉంటుంది అనమాట. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే కనుక లేదనమాట. అలాగే ఇప్పుడు పెళ్ళి అయిపోతుంది కదా, మా నాన్నలా చూసుకునే హస్బెండ్ దొరికాడు అని ఎంతమంది అమ్మాయిలు అంటారు. అలాగే మా అమ్మలా చూసుకునే భార్య నాకు వచ్చిందని చెప్పి ఎంతమంది భర్తలు అంటూ ఉంటారు. ఇలా అంటే కనుక వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికైనా కూడా ఇలాంటి ఒపీనియన్ అనేది ఉన్నదనుకోండి, వాళ్ళ లైఫ్ అనేది చక్కగా హ్యాపీగా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. వాళ్ళ పిల్లలు కూడా చాలా చక్కగా అనేది పెంచుతారనమాట. అలాగా అనే అదృష్టం దొరికే భర్త ఉండాలి. ఎప్పుడైనా ఆడకైనా మగకైనా మంచి భర్త దొరికాడు అనుకోండి, పుట్టిల్లు అనేది గుర్తుకు రాదు. అలాగే మంచి భార్య దొరికిందనుకోండి, తనకి వాళ్ళ పేరెంట్స్ గుర్తుకు రాదు. అంటే మంచిగా అనేది వాళ్ళు వెళ్తూ ఉంటారు అన్నదే నేను చెప్పే ఉద్దేశం అనమాట. అదొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని దాన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఆడ మగ, మన ఖచ్చితంగా ఆడపిల్ల వచ్చేటప్పటికి కరెక్ట్ ఏజ్ అయితే 12-13 ఇయర్స్లో మెచ్యూర్ అవ్వాలి. కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవు కదా, 10 ఇయర్స్గా అయిపోతున్నారు. మగపిల్లడు కొంచెం పెద్ద అయ్యేటప్పటికి ఇద్దరికి బాడీలో చేంజెస్ వస్తాయి. చేంజెస్ వచ్చినప్పుడు ఆడపిల్లకి చేంజెస్కి చెప్పుకోవాలి, పేరెంట్స్ దగ్గరుండి చెప్పుకోవాలి. అలాగే మగపిల్లోడికి చేంజెస్ వచ్చినప్పుడు చెప్పుకోవాలి. ఇప్పుడు పళ్ళు చిన్నప్పుడు ఊడిపోయి మళ్ళీ పన్ను లేదంటే కనుక పళ్ళు వచ్చినప్పుడు మనకి దురద వస్తూ ఉంటుంది. దురద వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్కరం పేరెంట్స్కి చెప్పిన వాళ్ళు చెప్తారు కదా, ఈ పళ్ళు గురించి చెప్పిన వాళ్ళు మన బాడీ షేమింగ్లో చాలా చేంజెస్ వచ్చేస్తాయి కదా. ఆ చేంజెస్ వచ్చినప్పుడు ఎందుకు చెప్పకూడదు? కాబట్టి చిన్న దగ్గర నుంచి పెద్ద దాని వరకు ప్రతిదీ. ఒకవేళ తండ్రి అమ్మాయికి చెప్పలేకపోయారు అనుకోండి, ఎదురుగానే ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో వైఫ్ ఎదురుగానే పాపకి ఇలాగా ఇబ్బంది పడుతున్నట్టుంది కొంచెం చెప్పు, లేదంటే కనుక బాబు ఇలా ఇబ్బంది పడుతున్నట్టున్నాడు చెప్పు అని ఇలాగ మనం ఇంట్లో నుంచే మనం రూట్ అనేది కరెక్ట్గా వేస్తే పెళ్ళైన తర్వాత హ్యాపీగా కదా. ఇప్పుడు మన అమ్మాలు మన డాడీ వాళ్ళు ఉన్నారు, అమ్మ ఏంటి డాడీ రాగానే గబగబా ఏ పనిలో ఉన్నా లేచిపోవాలి, లంచ్ పెట్టేయాలి, తినేసి డాడీ వెంటనే మంచం ఎక్కేయాలి, కంచం కూడా తీయకూడదు. అలాగే పక్క బట్టలు ఉంటే అవి మడత పెట్టకూడదు. ఎప్పుడు ఏ హెల్ప్ మమ్మీకి డాడీ అనేది చేయకూడదు. ఇవి మనం తరతరాలుగా చూస్తూనే వచ్చి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఎంత సఫర్ అవుతున్నాం అన్నది మనం లైవ్లో చూస్తున్నాం. ఎక్కడో ఒక లైవ్లో చూస్తూనే ఉంటాం. కానీ ఏ ఒక్కరైనా ఏ తల్లి అయినా కూడా పిల్లలకి, మగపిల్లలకి ఎస్పెషల్లీ మగపిల్లలకి ఇదిగో దీంట్లో హెల్ప్ చేయి దాంట్లో హెల్ప్ చేయని ఎవరైనా చెప్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో నలభీములు అయితే చాలామందే ఉన్నారు. కనీసం వైఫ్కి ఎప్పుడైనా బాగాలేదనుకోండి వెళ్ళి పడుకున్న వంట అయినా చేసే నలభీములు ఉన్నారు. ఇంతవరకుట్లో అది కూడా లేదు. ఇప్పుడు మన పిల్లలకి ప్రతిదీ నీకు వంట మీద ఇంట్రెస్ట్ ఉంటే వంట నేర్పించి, లేదు నీకు వంట మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇల్లు తుడవడము, అంట్లు తోమడము, బట్టలు మడత పెట్టడము, ఇది ఏదో ఒక రకంగా హెల్ప్ అనేది పార్ట్నర్కి చేసేటట్టు చేస్తే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అంటే నా కొడుకు మగోడు నేను ఏది చిన్నది పని కూడా చెప్పలేదు అని అంటే ఏ పని చెప్పకపోతే ఆడు సంసారానికి కూడా పనికిరాడు, భార్యాభర్తల బంధానికి కూడా పనికిరాడు అనమాట. భార్యకి ప్రతిదీ మొత్తం చేసేయాలి అన్నది కాదు.
ఏదైతే చెయ్యాలో అది ఖచ్చితంగా చెయ్యాలి అన్నది నేను చెప్తున్నాను అనమాట. అది చేస్తే భార్యాభర్తల రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ఇంకొక పాయింట్, మీకు హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా అవ్వాలంటే 2 కేసెస్లో చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది అనమాట. ఫస్ట్ది ఏంటి, నువ్వు పీరియడ్స్లో ఉన్నప్పుడు, అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీలో. నువ్వు పీరియడ్స్లో ఉన్నప్పుడు పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, అనీజీగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది అనమాట. ఈ రకరకాలుగా ఉన్నప్పుడు తన మూడ్ స్వింగ్స్ని అర్థం చేసుకొని, పీరియడ్ అనేది ప్రతి మంత్ సైకిల్ అది ఖచ్చితంగా వస్తుంది. మనకి 45 to 50 ఇయర్స్ వచ్చేంత వరకు అది వస్తూనే ఉంటుంది. నువ్వు 45 to 50 ఇయర్స్లో ఈ నెల చూసుకోకపోతే నెక్స్ట్ మంత్ చూసుకుందాం అన్నది ఏం కాదు కదా. నువ్వు ఈ మంత్ చూసుకున్నప్పుడు కొంచెం హ్యాపీగా తను ఫీల్ అయినాకో తర్వాత మంత్ అలాగా ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది నువ్వు ఎప్పటి నుంచి అలవాటు చేయాలి, చిన్నప్పటి నుంచే, మొక్కగా ఉన్నప్పటి నుంచే. మన అమ్మకి ఉంటుంది, మన అక్కకి ఉంటుంది. లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తూనే ఉంటాం కదా. ఆ స్ట్రగుల్స్ అనేవి ఖచ్చితంగా బాబు, ఎస్పెషల్లీ బాబు ఎవడైతే ఉన్నాడో ఆ బాబుకి మనం చెప్పుకున్నాం అనుకోండి, తన వైఫ్కి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అలాగే సెకండ్ది ప్రెగ్నెన్సీలో, మనం ప్రెగ్నెన్సీలో పాజిటివ్ చేస్తున్నామా నెగిటివ్ చేస్తున్నామా అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. మీకు ఇది గుర్తుందో లేదో, ప్రెగ్నెన్సీలో మనం ఏం చేస్తున్నామో అది ఆ పర్టికులర్ పర్సన్కి కట్టె మీదకి వెళ్ళి కాల్చేంత వరకు అది గుర్తుంటుందంట. అది 100% ఖచ్చితంగా స్ట్రాంగ్ బిలీవ్ అనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఏది చేసినా, నువ్వు మంచి చేసినా గుర్తుపెట్టుకుంటుంది, చెడు చేసినా గుర్తుపెట్టుకుంటుంది అనమాట. అది లైవ్లో ఫేస్ చేసిన ఏ తల్లినైనా అడగండి, ఆ తల్లి ఖచ్చితంగా మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, ఇప్పుడు నాది 4 ఇయర్స్ to 5 ఇయర్స్ అయ్యింది. అదే 10 ఇయర్స్ లేదంటే కనుక మీ అమ్మాయి ఉంది 30 ఇయర్స్ లేదంటే కనుక 40 ఇయర్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా అడగండి. ఆ ప్రెగ్నెన్సీలో మనం ఏది చేసామో అది చచ్చేంత వరకు ఖచ్చితంగా గుర్తు పెట్టుకొనే ఉంటారనమాట. ఇలాగా నువ్వు పాజిటివ్ వేలో వెళ్ళాలా నెగిటివ్ వేలో వెళ్ళాలా అన్నది అంతా కూడా మనకి ఎప్పుడు గుర్తుంటుంది, ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఇవన్నీ అలవాటు చేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడే నెక్స్ట్ జనరేషన్ అనేది చాలా మంచిగా అయితే కనుక వస్తుంది అన్నది నా ఒపీనియన్. అలాగే అత్త మామ లేదంటే కనుక అమ్మ నాన్న, ఇప్పుడు అత్త మామని ఎలా చూసుకుంటున్నామో అమ్మ నాన్నని అలాగే చూసుకోవాలి. ఇది చాలా వరకు అంటారు, అంటే అత్త అమ్మ అవ్వదు, అమ్మ అత్త అవ్వదు అన్నది సామెత ఉంటుంది. అది ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే అమ్మని ఒకవేళ గసిరిందనుకో మళ్ళీ తిరిగి వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో గసిరి పడేస్తాం. అలాగే అత్తగారిని గసిరితే ఊరుకుంటారా? బోల్డ్ అని వస్తాయి. అత్త కోడలు చాప్టర్ అంటే భాగవత ఇతిహాసాలు సరిపోవు, బాహుబలి ఇన్ఫినిటీ కూడా సరిపోదు అనమాట. అంత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని కూడా మనం తప్పు పట్టలేం. వాళ్ళ పైన ఉంటారు కదా, ఈ జనరేషన్కి పైన ఉన్న అత్తలు ఉంటారు కదా, వాళ్ళు చేసిన టార్చర్ ఉంటుంది. ఇప్పుడు అది లేదు, ఇదేంటి దీనికి అది లేదు, నేను ఇంత అనుభవించాను, దీనికి ఆ టార్చర్ లేకపోతే ఎలాగా అన్నది ఉంటుంది అనమాట. దీనికి దానికి అనే ప్రస్తావిస్తారు, ఎవరు పేరు పెట్టి ప్రస్తావించారు, దీనికి దానికి అనే అంటూ ఉంటారనమాట. ఇప్పుడు మనకి జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, ఆ ఇంద్రియాలు అనేవి ఊరుకోవు కదా, ఆ ఊరుకోకుండా అవి అలా కదుపుతూనే ఉంటాయి. ఆ చాప్టర్ అయితే నేను ఎత్తుకోదలుచుకోలేదు, ఎందుకంటే అంత ఇన్ఫినిటీ ఉన్న స్టోరీలని ఇప్పుడు చెప్పాలంటే కనుక అవ్వదు కదా, అందుకని. అలాగే గ్రాండ్ పేరెంట్స్ పిల్లల విషయంలో ఇప్పుడు ప్యాంపరింగ్ అనేది చాలా ఉంటుంది. మనం చేసే ప్యాంపరింగ్ కన్నా గ్రాండ్ పేరెంట్స్ చేసే ప్యాంపరింగ్ అనేది చాలా ఉంటుంది. అందులో అమ్మమ్మ నాన్నమ్మలు అలాగే ఇద్దరు తాతయ్యలు బాబుని లేదంటే కనుక మన పిల్లల్ని చూసుకునే చాలా తక్కువ మంది ఉంటారు. నాకు దేవుడి దయ వల్ల ఆ అదృష్టం అనేది చాలా పుష్కలంగా ఉంది. వాళ్ళు వీళ్ళు కూడా మా బుట్టని చాలా బాగా చూసుకుంటారు అనమాట. దానికి నేను ఎప్పుడు దేవుడికి థ్యాంక్ఫుల్గా ఉంటా. ఆ అదృష్టం అందరికీ ఉండదు, నాకైతే కనుక లేదు. మా అమ్మమ్మ వాళ్ళే మమ్మల్ని చూసుకున్నారు, అందు గురించి అని చెప్పి ఆ పర్టికులర్ విషయానికి నేను చాలా అంటే చాలా థ్యాంక్ఫుల్గా అయితే కనుక గాడ్కి ఉంటా, మనుషులకు కాదు, దేవుడికి థ్యాంక్ఫుల్గా ఉంటాను అనమాట. అలాగే ఇప్పుడు మనం పిల్లల్ని వర్క్ రాయట్లేదనో లేదంటే సోన్ మాటలు ఆడాడనో లేదంటే కనుక పిచ్చి పిచ్చి ఏయో చేశాడని చెప్పి గసురుతూ ఉంటాం, లేదంటే కనుక కొడుతూ ఉంటాం. మనం నో అని చెప్పాము అని అంటే వాళ్ళు వచ్చి పర్లేదులే ఇవ్వులే అని అంటూ ఉంటారు. ఇవ్వులే అంటే ఇక్కడ మొక్క స్టేజ్లో ఉన్న పర్సన్కి ఏమని అనిపిస్తుంది, ఓకే మా అమ్మ లెక్కలేదు అక్కడ, లేదంటే కనుక మా డాడీ లెక్కలేదు ఇక్కడ. ఒకవేళ నో అంటే అటు వెళ్తే ఎస్ అని వస్తుంది, ఆన్సర్ వస్తుంది అన్న భ్రమలో అయితే కనుక వాళ్ళ మైండ్ సెట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ
పర్టికులర్ సిచ్యువేషన్కి ఇద్దరిది తప్పను, ఇటు గ్రాండ్ పేరెంట్స్ది తప్పను, ఇటు మమ్మీ వాళ్ళది తప్పను. కాకపోతే మనం చెప్పుకునేటప్పుడు వాళ్ళ దగ్గర కాకుండా పర్టికులర్గా ఆ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పర్టికులర్ అమ్మనో లేదంటే డాడీనో పిలిచి ఇదిగో దీనికి ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదేమో, ఒక్కసారి ఆలోచించుకో, పిల్లోడో లేదంటే పిల్ల బెదిరిపోతుంది అని చెప్పే విధానం ఒకటి ఉంటుంది. మీ అమ్మ లెక్కలేదురా, మీ నాన్న లెక్కలేదురా అని చెప్పే విధానం ఉంటుంది. అలాగే హస్బెండ్ వైఫ్ కూడా సమర్థించాలి. అది చేసిన సిచ్యువేషన్ బట్టి తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి, అది కరెక్ట్ చేస్తే కరెక్ట్. అలాగే అక్కడ డిస్కషన్ అనేది ఓకే, చిన్న ఫేవర్ చేస్తే కనుక మనోళ్ళలో చేంజెస్ వస్తుంది అన్న ఫేవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫేవర్ చేయండి, అప్పుడు యాక్సెప్టబుల్. కానీ అక్కడ బ్లెండర్ ఉన్నప్పుడు ఎవరైతే తిడుతున్నారో ఆపోజిట్ పర్సన్ ఆ బ్లెండర్ని సమర్థించకూడదు. అలాగే చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు భరించలేని బ్లెండర్లు చేస్తూ ఉంటారు. నువ్వేం చేస్తే అది కరెక్ట్, నువ్వేం చేస్తే అది కరెక్ట్. ఇంకా ఎక్కువగా ఏంటంటే పెళ్ళయిన తర్వాత ఎస్పెషల్లీ అమ్మాయిలకి తల్లి లేదంటే కనుక తండ్రి ఇలా ఉండు అలా ఉండు, లేదు నాకు అక్కడ ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్తా ఉంటారు. చెప్తా ఉన్నప్పుడు ఏం చేస్తారు, నువ్వు ఇది చేసావు కాబట్టి అదే కరెక్ట్, అదే ఫాలో అయిపో అని చెప్పి చెప్తా ఉంటారు. అది చాలా అంటే చాలా బ్లెండర్ అనమాట. ఖచ్చితంగా అలాంటివి చెయ్యొద్దు, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అత్తారింట్లో జరిగేవి ప్రతిదీ నువ్వు తీసుకెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో మోయకూడదు అనమాట. అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగి ప్రతిదీ తీసుకెళ్ళి అత్త వాళ్ళ ఇంట్లో మోయకూడదు. ఇక్కడ జరిగిందా, నువ్వు కొత్త లైఫ్లోకి ఎంటర్ అయ్యో, బోల్డ్ చూడాలి. ఇంకా లైఫ్ నీకు నేర్పించి నువ్వు స్ట్రాంగ్గా అవ్వడానికి నీకొక ఛాన్స్ అనమాట. దాన్ని ఎక్కడి వరకు యూటిలైజ్ చేసుకోవాలి. మరీ నరకంలో ఉండిపో అలాంటివి నేను చెప్పను. మనం చిన్నవి వదిలేసి బాగా స్ట్రాంగ్గా ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కాలన్నమాట. అంతేగాని ప్రతిదీ తీసుకెళ్ళి మోసేస్తే తొక్కాల్సిన దగ్గర మనకి ఆ వాల్యూ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చాలామంది తల్లులు ప్రేమతో ఏం చెప్తారంటే అలా చేస్తున్నారా, వచ్చే అని చెప్తా ఉంటారనమాట. వచ్చేస్తావు, మీ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోతుంది. నీకు థర్డ్ పర్సన్ ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళ పార్ట్నర్తో బాగానే ఉంటారు. వాళ్ళు బాగానే ఉండి మధ్యలో ఈ థర్డ్ పర్సన్ వచ్చి మీ హస్బెండ్ వైఫ్ రిలేషన్ని విడగొడతారు. ఈ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ విడిపోగా ఈలోపు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఇప్పుడు పేరెంట్స్ లేని పిల్లలు, ఇద్దరు లేని పిల్లలు ఫేస్ చేసే స్ట్రగుల్స్ వేరు. మనం విడిపోయి ఉన్నప్పుడు పేరెంట్స్ ఉంటారు కదా, అప్పుడు పిల్లలు ఫేస్ చేసే స్ట్రగుల్స్ వేరు. హస్బెండ్ వైఫ్ ఇంట్లోనే ఉండి కొట్టుకుంటా ఉన్నప్పుడు ఫేస్ చేసే స్ట్రగుల్స్ వేరు. హ్యాపీగా ఉన్న పేరెంట్స్తో ఉన్న పిల్లలు ఫేస్ చేసే వాటితో పోలిస్తే ఈ మిగతా మనం ఏదైతే ఉన్నాయో అన్నీ చాలా డిఫరెంట్ కేసెస్. చిన్నవి కూడా పిల్లలకి మైండ్లో బాగా గుర్తుండిపోతాయి అన్నమాట. కొంతమంది ఎలా తయారవుతారంటే ఈ స్టేజ్ నుంచి ఈ స్ట్రగుల్స్ మాటలు ఎవరైతే ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎలా చేంజ్ అవుతారంటే అయితే చాలా మంచిగా, లేదంటే మూర్ఖులుగా చేంజ్ అయిపోతారు అనమాట. దానికి పునాది చిన్నప్పుడు పేరెంటింగ్లో ఉండాలి అన్న చెప్తున్నా. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఉంటారు కదా, ఉండి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. పిచ్చి అంటే దాన్ని నేను విడమర్చి చెప్పలేను, చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు కదా, వీళ్ళు ఏమి అబ్జర్వ్ చెయ్యట్లేదు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి మనతో అవసరం ఉంది. అందుకే నువ్వు పిచ్చి పనులు చేసినా ఎలాంటి పనులు చేసినా కూడా అవసరం ఉంది కాబట్టి ఉంటున్నారు. బాగా చూసుకున్న పేరెంట్స్నే జడ్జ్ చేసే రోజులు ఇవి. నువ్వు పిచ్చి పనులు చేస్తే వాళ్ళకి అవసరం సెట్ అయింది, వాళ్ళకి రెక్కలు వచ్చేసిన తర్వాత నిన్ను ఎలా చూస్తారు అన్నది ఎవరైనా గుర్తు పెట్టుకొని పిచ్చి పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలన్నమాట. గుర్తు పెట్టుకుంటేనే నీకు తర్వాత ఫ్యూచర్ ఉంటుంది, లేదంటే ఉండదు. అది 100% ట్రూ. చాలామందిని మనం చూస్తూనే ఉంటున్నాం లైవ్గా. అలాగా పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి, కానీ పిల్లలు పేరెంట్స్తో చెప్పించుకునే విధంగా ఉండకూడదు. అది పేరెంటింగ్లో నువ్వు ఫైనల్ లాస్ట్కి వచ్చేటప్పటికి మన పిల్లలకి చెప్పాలి, అంతేగాని మన పిల్లలతో మనం చెప్పించుకోకూడదు. అంటే ఇప్పుడు ఎదిరిస్తున్నారు కదా, దీనికంటే అవి ఎదిరించేవి చిన్నవి కాదు. మనం పిచ్చి పనులు చేసినప్పుడు లేదంటే కనుక అది కరెక్ట్ కాదు. ఒకటికి 10 to 100 times చూస్తారనమాట. 100 times చూసిన తర్వాత పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్ట్ అయిపోతారు. బస్ట్ అయిపోయిన తర్వాత నువ్వు పేరెంట్ ఇంకోటి అన్నది ఆలోచించరు అనమాట. ఆలోచించుకుంటే చాలా డెసిషన్స్ అనేవి చాలా ఇదిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి హస్బెండ్ వైఫ్ ఎప్పుడైనా కూడా పిల్లల్ని చక్కగా పాత్రలో పెట్టి
మనం వాళ్ళతో చెప్పించుకునే విధంగా అయితే కనుక ఉండకుండా చక్కగా మనం మనది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి అప్పచెప్పాలి. పెళ్లి చేసి అప్పచెప్పిన తర్వాత నీకు మాట రాకుండా భార్య పిల్లల్ని చూసుకునే విధంగా చేసి సమాజంలో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకొకరు అనవసరం. అలాగే థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి మనం సపరేట్ అయిపోయి వాళ్ళే కలిసి ఉంటారు కదా, అలాంటి దాన్ని నేను పర్టికులర్గా నొక్కి చెప్తున్నా. థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి లైఫ్లో విడిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారనమాట. అలాంటివి ఏది కూడా చేయకుండా చక్కగా పేరెంటింగ్లో ఇప్పుడు ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచే అన్నీ అలవాటు చేసుకొని భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి అన్నది చిన్నప్పటి నుంచి మనల్ని చూసుకుంటా, లేదంటే కనుక కొన్ని మంచి స్టోరీస్ చెప్పుకుంటాను. పెద్ద అయిన తర్వాత స్టోరీస్ చెప్తే వినేవాళ్ళు ఎవరు ఉండరు కదా. చిన్నప్పుడే ఏది ఎక్కడి వరకు చెప్పాలో అక్కడ వరకు చెప్పేటట్టయితే కనుక ఖచ్చితంగా చూసుకోండి. పేరెంట్స్తో పాటుగా మన ఫ్యామిలీలో మన గ్రాండ్ పేరెంట్స్ లేదంటే కనుక సిస్టర్స్ లేదంటే రిలేటివ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్గా ఉండేటట్టు, వాళ్ళు ఏదైనా అంటే తిరిగి అంతే స్పీడ్లో ఆన్సర్ చెప్పేటట్టు చక్కగా మన పిల్లల్ని ట్రైన్ చేద్దాం. మన పిల్లల్ని ట్రైన్ చేస్తే మనతో పాటుగా వేరొక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ వెనకాల ఉన్న ఇంకా పేరెంట్స్ ఉంటారు కదా, అలాగా ఒక సగం రిలేషన్షిప్స్ అనేవి బాగుంటాయి అన్నది నా ఒపీనియన్ అనమాట. ఇది నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. అలాగే మంచి హస్బెండ్ దొరికితే పర్టికులర్గా అమ్మాయికి మాత్రం చాలా అంటే చాలా ఆనందం అనమాట. అలాగే పెళ్ళైన వెంటనే మంచి హస్బెండా లేదంటే కనుక పిచ్చి హస్బెండా అన్నది ఖచ్చితంగా ఎవరికి తెలియదు. అలాగే భార్యకి కూడా రిలేషన్షిప్ అనేది కొంచెం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. కాబట్టి బీ పేషెన్స్ అంతే. అది శృతి మించిపోయి మనల్ని చంపే దగ్గరికి లేదంటే మనల్ని పిచ్చి మాటలు అనే దగ్గరికి వచ్చేంత వరకు అయితే కనుక ఖచ్చితంగా వెయిట్ చేయొద్దు. మనకి టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని రివెంజ్ చేసుకోండి, కానీ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. వీలైనంత వరకు సక్రమంగా వెళ్ళేటట్టే మన పిల్లల దగ్గర నుంచి ఇది స్టార్ట్ చేసి ఇలాంటివి ఏమీ లేకుండా అయితే కనుక చూద్దాము అన్నది నా ఒక చిన్ని ప్రయత్నం. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.